హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం స్టాక్ మార్కెట్లో చూసినప్పుడు బిగినర్ ట్రేడర్గా ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు చాలామంది ట్రేడర్స్ గ్రీక్స్ని అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని అంటూ ఉంటారు. సో అసలు ఈ ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి అండ్ ఈ ఆప్షన్ గ్రీక్ని అర్థం చేసుకోవడం ఎలాగా అండ్ దీంట్లో మనం డెల్టాని పర్టిక్యులర్గా ఎందుకు నేర్చుకోవాలి అండ్ డెల్టాకి సంబంధించినంత వరకు మనం ఆప్షన్ బయింగ్లో దాని ఇంపార్టెన్స్ ఎంతవరకు అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆప్షన్ గ్రీక్స్కి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ని మనం దాన్ని ఒక అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్లో ఇప్పుడు చూద్దాం. సో నేను ఇక్కడ సెన్సెక్స్కి సంబంధించిన ఆప్షన్ని చూస్తున్నాను. సో మనం జనరల్గా ఆప్షన్ చైన్ని చూసినప్పుడు మనకి కాల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, పుట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇలా కనిపిస్తుంది. బట్ దాని యొక్క అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ని మనం గమనించినప్పుడు మనకి ఈ పర్టికులర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో డెల్టా, గామా, తీటా, వేగా, సో ఇలాంటి వాటిని కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం డెల్టా గురించి ఇన్ పర్టికులర్ నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేను దాని యొక్క అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్లో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓన్లీ డెల్టాని మాత్రమే ఇక్కడ ఉంచుతున్నాను. సో అండ్ మనం దీన్ని కంటిన్యూస్గా ఆల్ ఆప్షన్స్కి సేవ్ చేసుకుందాము. అండ్ ఇక్కడ నుంచి సేవ్ సెట్టింగ్స్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా పర్టికులర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ నేను ఇక్కడ 9th ఏప్రిల్కి సంబంధించిన ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని ఇక్కడ నుంచి చూస్ చేస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే డెల్టాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం గమనించినప్పుడు మార్కెట్ ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 73,320 రూపీస్లో ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు కాల్ ఆప్షన్స్ వైపు మనం ఇన్సైడ్ ఇన్ ద మనీగా వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి దీని యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు అది అప్రాక్సిమేట్గా 0.5గా అండ్ మనం డీప్ ఇన్ ద మనీ సైడ్గా వెళ్తున్నప్పుడు అది 0.8గా అప్రాక్సిమేట్గా 0.9గా కూడా కొన్ని ఆప్షన్స్కి ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో మనకి డెల్టా అంటే అర్థం ఏంటి? సో మార్కెట్లో మనకి 1 పాయింట్ మూవ్ అయినప్పుడు మనకి మన పర్టికులర్ ఆప్షన్ ఏదైతే మనం పిక్ చేస్తున్నామో ఈ పర్టికులర్ ఆప్షన్ ఎంత మూవ్ అవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ డెల్టా నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం అది గమనించినప్పుడు 0.65గా ఉండడాన్ని చూడొచ్చు. అండ్ అవుట్ ఆఫ్ ద మనీని మనం చూసినప్పుడు అది 0.2గా అండ్ 0.3గా డిఫరెంట్ ఆప్షన్స్కి మనం ఉండడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ అదే మనం ఈ పర్టికులర్ పుట్ ఆప్షన్స్కి గమనించినప్పుడు మనకి మార్కెట్ ఒక 1 పాయింట్ అప్ సైడ్ మూవ్ అయినప్పుడు డెఫినెట్గా మనకి పుట్ ఆప్షన్లో నెగటివ్ డెల్టా ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఈ డెల్టా ఓవరాల్ రేంజ్ అనేది మనకి ఇక్కడ నుంచి అర్థం చేసుకోవచ్చు. -1 to 1 ఉంటుంది. అండ్ ఫర్ పుట్ ఆప్షన్స్ -1 to 0 అండ్ కాల్ ఆప్షన్స్కి ఇది 0 నుంచి 1గా ఉండడాన్ని మనం చూడొచ్చు. అండ్ మార్కెట్లో ఇప్పుడు ఒక పర్టికులర్ ఆప్షన్ 0.5 డెల్టాతో ఉందన్నప్పుడు మనకి మార్కెట్లో 100 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చినప్పుడు 100 into 0.5, సో అప్రాక్సిమేట్గా మనకి అది 50 పాయింట్స్ మూవ్ ఇస్తుంది అన్న విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది. సో ఇలాగా చాలామంది ఆప్షన్ బయర్స్ వాళ్ళ యొక్క పొజిషన్స్ అన్ని మిస్మేనేజ్ చేస్తూ ఉంటారు. బికాస్ ఇక్కడ మనకి డెల్టాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా అర్థం చేసుకోకపోవడం వల్ల. అండ్ మనం డెల్టాని అబ్జర్వ్ చేసినప్పుడు కాల్ సైడ్ 0 నుంచి 1గా అండ్ పుట్ సైడ్ 0 నుంచి -1గా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ కాల్ ఆప్షన్కి సంబంధించి మనకి పాజిటివ్ డెల్టా అండ్ పుట్ ఆప్షన్స్కి సంబంధించి నెగటివ్ డెల్టా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు బికాస్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్ మనకి 73,000 దగ్గర ఈ పర్టిక్యులర్ స్పాట్ ప్రైస్ ఉన్నప్పుడు మనకి మార్కెట్ 75,000 దగ్గర ఉన్న పర్టికులర్ ఆప్షన్ యొక్క డెల్టా 0.2గా మనం ఇక్కడ నుంచి ఉండడాన్ని చూడొచ్చు. అండ్ ఈ పర్టికులర్ 73,000 నుంచి ఇది 2,000 పాయింట్స్ మూవ్ అయితే ఈ పర్టికులర్ ఆప్షన్ 2,000 పాయింట్స్ ఇంటూ 0.2 అప్రాక్సిమేట్గా మూవ్ అవుతూ ఉండడాన్ని మనం చూడొచ్చు. సో ఇలా మనం తీసుకుంటున్న ఆప్షన్ యొక్క డెల్టాని ప్రాపర్గా అర్థం చేసుకోవడం ద్వారా మనం ఇక్కడ నుంచి ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని అండ్ పొజిషన్ సైజింగ్ని మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మనం మార్కెట్లో గమనించినప్పుడు కొన్నిసార్లు నెగటివ్ సెంటిమెంట్ ఉంటుంది, కొన్నిసార్లు పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుంది. అండ్ నెగటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు మన సెటప్ పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనుకున్నప్పుడు మనం అక్కడ తీసుకోవాల్సిన అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మార్కెట్ పాజిటివ్గా ఉండి మన సెటప్ నెగటివ్ ఇండికేషన్స్ ఇస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన డెసిషన్ ఇంపాక్ట్ అనేది వేరే రకంగా ఉంటుంది. అండ్ ఈ రెండు సందర్భాల్లో కూడా మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాల్సింది మన రిస్క్ మేనేజ్మెంట్. అండ్ జనరల్గా చాలామంది ట్రేడర్స్ ఎట్ ద మనీ కానీ, ఇన్ ద మనీ కానీ, అవుట్ ఆఫ్ ద మనీ కానీ ర్యాండమ్గా లైక్ ఇప్పుడు ఎట్ ద మనీ చూసినప్పుడు మనకి ప్రైస్ అనేది
అప్రాక్సిమేట్గా 900 రూపీస్గా ఉంది. అండ్ 900 రూపీస్ ఉన్న ఆప్షన్ ఒక పర్టికులర్ 100 పాయింట్స్ మూవ్కి మనకి ఇక్కడ 50 రూపీస్ మూవ్ అవుతుంటే ఇక్కడ మనకి అది అప్రాక్సిమేట్గా 0.3గా మూవ్ అవుతూ ఉందని చూడొచ్చు. అండ్ హై విక్స్ కండిషన్స్లో, లో విక్స్ కండిషన్స్లో ఇది డిఫరెంట్గా మూవ్ అవుతుంది. అండ్ మనం పిక్ చేస్తున్న ఆప్షన్ ఎంత ప్రాక్సిమిటీలో ఉంది అన్న విషయం కూడా మనకి కొన్నిసార్లు మన ట్రేడింగ్ డెసిషన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ మార్కెట్లో మన సక్సెస్ అన్నది జనరల్గా మనం తీసుకుంటున్న ఈ ఎక్స్పోజర్కి సంబంధించిన డెసిషన్స్ ఎంత ప్రాపర్గా తీసుకుంటున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మార్కెట్లో మీ ట్రేడింగ్ డెసిషన్ తీసుకునే మీ యొక్క సెటప్ ప్రకారం ఒకవేళ మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ చాలా పాజిటివ్గా అండ్ అప్ సైడ్ మొమెంటమ్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇన్సైడ్ ఎక్స్పోజర్ని తీసుకోవడం ద్వారా, అంటే మనం డెల్టా ఎక్కువ ఉన్న ఆప్షన్ని పిక్ చేసుకోవడం ద్వారా మన యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం మనం ఎంట్రీ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి మార్కెట్ కనుక మన ట్రేడింగ్ సెటప్ ప్రకారం ఒక వీక్ సిగ్నల్స్ని మనకు కనుక చూపిస్తున్నట్లయితే మనం ఇక్కడ లో డెల్టా ఆప్షన్స్ని పిక్ చేసుకొని మన ట్రేడింగ్ స్ట్రాటజీని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో జస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కడో ఉన్న ఆప్షన్ని పర్చేజ్ చేసి రేదర్ దాన్ లూజింగ్ మనీ, ఇలా మనం మన ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం, మన ట్రేడింగ్ స్టైల్ ప్రకారం మనకి ఏ ఆప్షన్ సూటబుల్ అవుతుందో యాజ్ పర్ దట్ సెటప్ అండ్ యాజ్ పర్ ద ప్రాబబిలిటీ, అలాంటి సందర్భాల్లో అలాంటి డెల్టా ఆప్షన్స్ని మనం పిక్ చేసుకున్నప్పుడు జనరల్గా మన ట్రేడింగ్ డెసిషన్స్ అన్నవి ఎక్కువ సక్సెస్ రేట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి ఆ ట్రేడింగ్ జర్నీ అన్నది పాజిటివ్గా ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇలా మనం డిఫరెంట్ గ్రీక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మనం ట్రేడ్ చేయగల ట్రేడ్ సెటప్స్ని అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఆప్షన్స్ గ్రీక్లో డెల్టాకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్, నా హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.